క్రీస్తు నామములో, యేసు క్రీస్తు నామములో యేసు అగ్ని అభిషేకం బలంగా దిగొస్తుంది. పొందుకోండి. యేసు అగ్ని అభిషేకం చూడండి, ఈ బిడ్డ మీదకి బలంగా అభిషేకం దిగొస్తుంది. అగ్ని దిగొస్తుండగా ఒంట్లో ఉన్న దురాత్మ కూడా అరుస్తూ బయటకు వచ్చేస్తుంది. ఒంట్లో ఉన్న దురాత్మ నిన్నే లో తెరిచి అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఈ బిడ్డ సేవ చేయాలనుకుంటుంది, సేవ చేయకుండా చేస్తా నువ్వేనా? ఈ బిడ్డకు సేవ కొన్ని ఆటంకాలు కలిగించేది నువ్వేనా? మాట్లాడా. ఎన్ని సంవత్సరాల నుంచి బిడ్డను మీద దాడి చేస్తున్నావు? 8-9 సంవత్సరాల నుంచి. 8-9 సంవత్సరాల నుంచి అటాక్ చేస్తున్నావు. ఎస్. ఎలా 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 అటాక్ చేస్తున్నావు? ఈ బిడ్డకి ఏం చేస్తున్నావు? దేంట్లో విజయం రాకుండా చేస్తున్నావు. దేంట్లో విజయం రాకుండా చేస్తున్నావు. ఇంకా వేరే దేవుణ్ణి ఆరాధిస్తుంది. వేరే దేవుణ్ణి ఆరాధిస్తుంది. ఎవరైనా ఎవరైనా యేసు. యేసు ఎవరు? ఈ బిడ్డ యేసు సేవ చేయడం నీకు ఇష్టం లేదా? నీకు ఇష్టం లేదా? ఇక సుడిగుండాలు, పాతాళం సుడిగుండాలు మొత్తం ఇక చూడండి బయటికి విడిచేసి వెళ్ళిపోతుంది. సాష్టాంగ పడి విడిచేసి వెళ్ళిపోతుంది. ఈ సాపలో చూసినప్పుడు పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు, ఈరోజు మిమ్మల్ని ప్రత్యేకమైన అభిషేకంతో ఆయన అభిషేకించబోతున్నాడు. వారిసీవ్ అని చెప్పండి, వారిసీవ్ అని చెప్పండి. ఎస్, మీరు మోకరించి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా నాకు అభిషేకం కావాలి. ఎస్, నన్ను అభిషేకించి ప్రభువా నాకు వరాలు కావాలి. ఎస్, నేను కూడా నేను సేవలో వాడబడాలి. ఎస్ ప్రభు, నేను దర్శనాలు చూడాలి, కళలు చూడాలి. ఎస్ ప్రభు, నన్ను అభిషేకించు ప్రభు అని చెప్పేసి ఇలా ఎవరమ్మా ప్రార్థన చేసేది? ఎవరమ్మా? ఏమని ప్రార్థన చేస్తున్నారమ్మా? అంటే చాలా మంది పాస్టర్లు చెప్తున్నారు నీకు పరిచర్య ఉందని. 1 year నుంచి నాకు మినిస్ట్రీ డీల్ అయిపోతుంది అనమాట. మినిస్ట్రీ డీల్ అయిపోతుంది. ఎస్ ప్రభా నన్ను సేవలో వాడుకో, నీ అభిషేకం దయచేయమని చెప్పేసి మీరు ప్రార్థన చేస్తున్నారు. అవునమ్మా. ఎస్, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ మిమ్మల్ని అభిషేకించబోతున్నాడు. అయితే ఎస్ సాపలో చూసినప్పుడు నాకు ఎస్ మీ తల వెనుక భాగంలో షబాబర్రికేజీ సాపలో చూస్తే నాకు మీ తల వెనుక భాగంలో చిన్న పాంపిల్ల సైజు వంటి ఒక సర్ప దురాత్మ ఎస్ వెనుక భాగంలో నేను చూస్తున్నాను. ఎస్, అందువల్ల ఈ భాగంలో, ఈ తల వెనుక భాగంలో సంథింగ్ ఏదో పోట్లాగా, తలంతా కూడా పోట్లాగా ఎస్ నొప్పిలాగా సడన్గా అది వచ్చేస్తుంది, సడన్గా వెళ్ళిపోతుంది. అది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. సడన్గా అలా సెటెక్ లాగా ఎవరు కనిపిస్తుందమ్మా? సడన్గా వస్తుంది, సడన్గా వెళ్ళిపోతుంది. ఒక్కోసారి ఆలోచనలన్నీ కూడా సడన్గా ఏదో నెగిటివ్ ఆలోచనలాగా వస్తుంటాయి. నెక్స్ట్ ఈ తలంతా కూడా పోట్లాగా అనిపిస్తుంటుంది. ఎవరికి అలా అనిపిస్తుందమ్మా? మీకేమనిపిస్తుందమ్మా? అంటే లాక్డౌన్లోని 3 months పాజిటివ్ ఉన్నమాట. అయితే దేవుడు చెప్పా నీకు శోధన రాబోతుందని. తర్వాత ఒక మా తాతయ్య వాళ్ళు బాగా విగ్రహారం అనమాట. నేను ఒకరిదాన్ని క్రిస్టియన్ అయ్యాను, దేవుని సేవ చేస్తున్నా. అయితే నైట్ 1కి వర్షిప్ చేస్తున్నప్పుడు ఒక దురాత్మ వచ్చి త్రిశూలంతో కొట్టింది నాకు. దేంతో కొట్టిందమ్మా? త్రిశూలంతో కొట్టిందండి. త్రిశూలంతో కొట్టింది. ఓకే. కొట్టినప్పుడు నాకు మూతి పక్కకి వెళ్ళిపోయింది, కన్ను పైకి వెళ్ళిపోయింది అనమాట. తర్వాత దేవుడికి మళ్ళీ మంచిగా చేశారు, కానీ ఒక్కోసారి హెడేక్ వస్తుంది. హెడేక్ వస్తుంది. అవునమ్మా, అదే నేను చూస్తున్నాను. ఎందుకంటే ఆ దురాత్మ ఎస్ వెనుక ఉండి అది మీ తల్లో ఉంది, అది మీ తల్లో ఉంది. ఇప్పుడు అది మీలో నుంచి అది బయటకు వచ్చేస్తుంది. ఎస్, అలాగే సాపలోకంలో చూసినప్పుడు ఎస్ మీరు నైట్ టైంలో ప్రార్థన చేసినప్పుడు అప్పుడప్పుడు ఎస్ ఏదో ఎస్ ఆ దుష్టాత్మ వచ్చి, అది మీ కుటుంబ దుష్టాత్మ ఎస్ దురాత్మ వచ్చేసి మిమ్మల్ని ఎస్ డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఎస్ ఏదో ఇట్లా టచ్ చేయడము, లేపడం నేను చూస్తున్నాను. అందువల్ల సడన్గా నిద్ర ఎవరికమ్మా డిస్టర్బ్ అవుతుంది? ఎవరికమ్మా నిద్ర? మీకు సడన్గా నిద్ర ఏదో వచ్చి ఇట్లా టచ్ చేసినట్టు, ఏదో డిస్టర్బ్ చేసినట్టు మీకు అనిపిస్తుందమ్మా? నైట్ టైంలో కలలో కూడా ఏదో వెంట పడుతున్నట్టు, ఎస్ తరుముతున్నట్టు, ఎస్ మీద పడుతున్నట్టు, అది మిమ్మల్ని ఎస్ పట్టుకోవడం కోసం, కిడ్నాప్ చేయడం కోసం వస్తున్నట్టుగా అది మీ కళలోకి రావడం నేను చూస్తున్నాను. ఎస్, అందువల్ల ఎవరికమ్మా ఏ పని చేసినా కానీ ఏదో ఆటంకం ఉంది. ఎస్, ఏదో ఆటంకాలు ఉన్నాయి, ఏ పని చేసినా కానీ సక్సెస్ లేదని ఎవరికి అనిపిస్తుందమ్మా? మీ మినిస్ట్రీలో ఆటంకాలు ఉన్నాయి, చేద్దాం అనుకుంటే ఎక్కడ కూడా మార్గం సరళం కావడం లేదు, ఏదో ఆటంకం ఉన్నట్టు మీకు అనిపిస్తుంది. అవునమ్మా. ఎస్, అలాగే ఎస్ ఆత్మలో నేను చెక్ చేసినప్పుడు ఎస్ మీ ఇంటి వాళ్ళు కూడా ఎవరో మిమ్మల్ని ఎస్ ఏదో తిట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఏం చేస్తున్నావు, ఏం చేస్తలేవు, ఖాళీగా ఉన్నావు, ఏం ఉద్యోగం చూసుకోవచ్చు కదా, ఏదైనా చేయొచ్చు కదా అని చెప్పేసి ఎవరో ఇంట్లో అప్పుడప్పుడు కూడా ఎస్ కొంచెం ఎత్తి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరమ్మా అలా అనేది? ఎవరమ్మా? మా మమ్మీ వాళ్ళండి. నేను మెడికల్ స్టూడెంట్ అనమాట.
జాబ్ చేయకుండా సేవ చేస్తున్న అందరూ తిడుతున్నారు. ఆ, ఇక దేవుడు వాడుకుంటలేదు, అందరూ సేవకులం పరిచయం ఉంది, చనిపోదామంటే దేవుడేమో తీసుకుపోవట్లేదు. చాలా బాధతో ఉందన్నమాట. ఎస్, వాళ్ళేమో ఇంట్లో వాళ్ళేమో నువ్వు చదివి చేసావు, ఎస్ జాబ్ చేయొచ్చు కదా వాళ్ళు అంటున్నారు. అయితే ఎస్ మీకేమో సేవ చేయాలని ఉంది. అయితే ఆ సైతాను ఆత్మ ఏంటంటే ఎస్ మీ ముందు ఎస్ ఒక గోడలా కట్టడం నేను చూస్తున్నాను. ఒక గోడ వలె ఒక సాతాను ఆత్మ మీద పట్టుకోవడం చూస్తున్నాను. కానీ ఈ సమయంలో మీకు ప్రవచిస్తుండగా మీకోసం ఏ దూతనైతే ప్రభు నియమించి ఉన్నాడో ఆ దూత మీ ముందున్నటువంటి ఆ గోడను ఇలా కూల్చివేయడం నేను చూస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ఆ గోడ కూలిపోయింది, మార్గాలు సరళం చేయబడ్డాయి. గట్టిగా ఐ రిసీవ్ అని చెప్పండి, గట్టిగా ఐ రిసీవ్ అని చెప్పండి. ఎస్, అలాగే ఎస్ ఆత్మలో చూసినప్పుడు ఎస్ రెకెకేషుకు జబరణ తరజీ ఎస్ గతంలో ఎవరికో ఎస్ సీరియస్గా ఫీవర్ లాగా రావడం నేను చూస్తున్నాను. గతంలో ఫీవర్ లాగా వచ్చింది, అది ఆల్మోస్ట్ లైక్ చాలా సీరియస్ ఫీవర్ లాగా వచ్చింది. ఎస్ అది 102 ఫీవర్ దాకా వచ్చింది. ఆ తర్వాత ఎస్ ప్రభు జోక్యం చేసుకోవడం వల్ల ఫీవర్ తగ్గిపోవడం నేను చూస్తున్నాను. ఎవరికి వచ్చిందమ్మా అట్లా గతంలో బాగా హై ఫీవర్ లాగా ఎవరికి వచ్చిందమ్మా మీ ఇంట్లో? అంటే మా మమ్మీకి ఫీవర్ వచ్చిందండి, నేను ప్రేయర్ చేసాక తగ్గిందా. మీ ప్రార్థన చేసిన తర్వాత మీ మమ్మీ యొక్క ఫీవర్ తగ్గిపోయింది. ఓకే, నెక్స్ట్ ఎస్ ఆత్మలో చూస్తాం నాకు ఎస్ మంత్ ఆఫ్ అక్టోబర్ నేను చూస్తున్నాను. ఈ అక్టోబర్ నాకు చూపిస్తూ అది సంథింగ్ ఏదో మీకు సంబంధించిన మాసం. ఎస్ అక్టోబర్లో ఏదో బర్త్డే కానీ ఏదైనా సందర్భం ఏదో ఉంది. నెక్స్ట్ ఆత్మలో చెక్ చేసినప్పుడు నాకు ఎస్ కడుపులో ఏదో మీకు తిప్పినట్టు అనిపిస్తుంది. ఎస్ అప్పుడప్పుడు ఏదో దురాత్మ ఎస్ మీకు తెలియకుండా కడుపులో తిరగడం నేను చూస్తున్నాను. ఎస్ దానివల్ల ఎస్ కొంచెం ఏదో హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎస్ ఆత్మలో చెక్ చేసినప్పుడు హార్మోన్ ఇంబ్యాలెన్స్ లాగా ఉంటుంది. అది ఎవరికి ఉందమ్మా హార్మోన్ ఇంబ్యాలెన్స్? ఎస్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ సంథింగ్ లైక్ హార్మోన్ ఇంబ్యాలెన్స్. ఎవరికైనా పీసీఓడి ప్రాబ్లం కానీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ ఎవరికైనా ఉందమ్మా? పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ మిమ్మల్ని దర్శిస్తాను సెలవిస్తున్నాడు. ఎస్ అలాగే ఎస్ ఈరోజు మిమ్మల్ని అభిషేకించబోతున్నాడు. గట్టిగా రిసీవ్ అని చెప్పండి. మిమ్మల్ని ఆయన అభిషేకించబోతున్నాడు. అయితే ఎస్ మీలో ఉన్నటువంటి ఆ సర్ప దురాత్మ, పిల్ల దురాత్మ మీలోంచి బయటికి రాబోతుంది. అది మీలోంచి బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఆత్మలో చెక్ చేసినప్పుడు సంథింగ్ ఏదో డైరీలో ఎస్ కొన్ని ప్రేయర్ పాయింట్స్ రాసుకున్నారు. ఎస్ మీకోసం కేటాయించినటువంటి దూత ఆ డైరీ చూపిస్తున్నాడు. కొన్ని విషయాలు మీరు రాశారు. ఎస్ ప్రభు నాకు ఇది జరగాలి, ఇది జరగాలి, ఇది జరగాలి, ఎస్ ఇది జరగాలి అని చెప్పేసి కొన్ని విషయాలు డైరీ రాసుకున్నారు. ఎస్ ఆ డైరీ చూసినా నాకు బ్లూ కలర్లో, లైట్ బ్లూ కలర్లో కనిపిస్తుంది. ఎస్ సంథింగ్ ఏదో డైరీ. ఎస్ ఎవరమ్మా రాసుకుంది? ఎవరమ్మా ప్రేయర్ పాయింట్స్ రాసుకుంది? ఎవరమ్మా? నేనే రాస్తాను, రోజు ప్రేయర్ చేస్తాను ఫాస్ట్. మీరే రాసుకున్నారు. ఎస్ ఆ డైరీలో రాసుకుంది మీరే. ఎస్ దాంట్లో ఎస్ ప్రభు నన్ను సేవలో వాడుకోండి అని ఎవరమ్మా రాసింది? ఎవరమ్మా? మీరే రాసుకున్నారు. తర్వాత నెక్స్ట్ నేను మా ఇంట్లో అందరికంటే ఎస్ అందరు నన్ను ఎస్ ఏదో అంటున్నారు, కానీ ప్రభు అందరికంటే ముందుగా నన్ను ఘనపరిచి నన్ను ఒక యోసేపు లాగా చేయండి ప్రభు అని ఏదో ప్రేయర్ రిక్వెస్ట్ రాసుకున్నారు. ఏమని రాసుకున్నారమ్మా? అంటే మా అన్ని సైంటిస్ట్ అన్నమాట. అందరూ మంచిగా డబ్బులతో ఉన్నారు, నన్నేమో సేవ చేస్తున్నారని తక్కువ చూస్తున్నారు అన్నమాట. అయితే దేవుడు చెప్పారు కదా నన్ను గణపరుస్తారని. నా కోసం అన్నీ వదిలేస్తే దేవుడు ఇక్కడ ఇస్తాను, పరలోకంలో ఇస్తాను చెప్పాడు కదా. వాగ్దానం పెట్టి ప్రార్థన చేస్తున్నాను. దేవుడు వేసేప్పుడు కూడా గుంతలు వేసినప్పుడు లేవనెత్తే కదా, వాళ్ళ అన్నలందరినీ తీసుకొచ్చే కదా ప్రభు, నన్ను కూడా అట్లానే మా అన్నలు అందరినీ నా దగ్గర తీసుకురాలని ప్రేయర్ చేస్తాను. జోసెఫ్ అభిషేకాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ మీకు రిలీజ్ చేయబోతున్నాడు. ఎస్ కళ్ళు మూసుకోండి, మీ మీదకి ఇప్పుడు అభిషేకం ఎస్ బలంగా దిగొస్తుంది. ఎస్ అద్దాలు తీయండి, అద్దాలు కూడా తీసేయండి. ఎస్ అభిషేకం ఎస్ మీ సేవకు ఉన్నటువంటి ఆటంకాలని బయటకు వచ్చేస్తాయి. మీలో నుంచి ఒక ఎస్ సర్ప దురాత్మ కూడా ఎస్ యేసు నామములో బయటకు వచ్చేస్తుంది. కళ్ళు మూసుకోండి. ఒక అగ్ని అభిషేకం. ఎస్ అందరు కూడా చేతుల పైకి ఎత్తండి. ఎస్ మీ మీదకి ఒక అగ్ని అభిషేకం బలంగా దిగొస్తుంది. బలంగా యేసుక్రీస్తు నామములో యేసు ఒక అగ్ని అభిషేకం బలంగా దిగొస్తుంది. పొందుకోండి. ఎస్ అగ్ని అభిషేకం. చూడండి, ఈ బిడ్డ మీదకి బలంగా అభిషేకం దిగొస్తుంది. అగ్ని అభిషేకం బలంగా దిగొస్తుంది. పొందుకోండి. చూడండి, సుడిగాలి వంటి అగ్ని అభిషేకం. ఏ అగ్ని అభిషేకం వా మీదకి దిగొస్తుందో ఇక మీ మీద కూడా దిగొస్తుంది. పొందుకోండి. ఒంట్లో ఉన్న పిల్ల సర్పదురాత్మ అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. నోరు తెరిచి ఒంట్లో ఉన్న సర్పదురాత్మ కూడా ఏ అరుస్తూ బయటకు వచ్చేస్తుంది. సుడిగాలి. పొందుకోండి. బలంగా ఎస్ బలంగా దిగొస్తుంది.
దూత మిమ్మల్ని టచ్ చేస్తున్నాడు, మీ చేతుల్ని మీ కాళ్ళని అభిషేకిస్తున్నాడు. అందరూ ప్రార్థన చేసుకోండి. ప్రభువా నన్ను కూడా అలా అభిషేకించి ప్రభువా అని ప్రార్థన చేసుకోండి. మీ చుట్టూ ఒక సుడిగాలి అగ్ని, చూడండి సుడిగాలి అగ్ని ఈ బిడ్డ మీదకి బలంగా దిగొస్తుంది. ఇక మౌనంగా ఉండలేదు. అగ్ని దిగొస్తుండగా ఒంట్లో ఉన్న దురాత్మ కూడా అరుస్తూ బయటకు వచ్చేస్తుంది. ఒంట్లో ఉన్న దురాత్మ నిన్నే లో తెరిచి అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. లో తెరిచి అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఎవరు నీవు? ఈ ఒంట్లో ఉండి ఏం చేస్తున్నా? దురాత్మ ఒంట్లో ఉండి ఏం చేస్తున్నా? ఒంట్లో ఉన్న సర్ప దురాత్మ నిన్నే ఏం చేస్తున్నా? ఈ బిడ్డకి, ఈ బిడ్డ సేవ చేయకుండా చేసేది నువ్వేనా? నువ్వేనా? మాట్లాడా. ఈ బిడ్డ సేవ చేయాలనుకుంటుంది, సేవ చేయకుండా చేస్తా నువ్వేనా? ఈ బిడ్డకు సేవ కొన్ని ఆటంకాలు కలిగించేది నువ్వేనా? మాట్లాడా. ఎన్ని సంవత్సరాల నుంచి బిడ్డను మీద దాడి చేస్తున్నావు? 8-9 సంవత్సరాల నుంచి. 8-9 సంవత్సరాల నుంచి అటాక్ చేస్తున్నావు. ఎస్. ఎలా 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 అటాక్ చేస్తున్నావు? ఈ బిడ్డకి ఏం చేస్తున్నావు? దేంట్లో విజయం రాకుండా చేస్తున్నావు. దేంట్లో విజయం రాకుండా చేస్తున్నావు. ఇంకా నిన్ను వదిలేసి వేరే దేవుణ్ణి ఆరాధిస్తుంది. వేరే దేవుణ్ణి ఆరాధిస్తుంది. ఎవరైనా ఎవరైనా యేసు. యేసు ఎవరు? మాట్లాడు. యేసు ఎవరు? యేసుక్రీస్తు ఎవరు? ఎవరైనా నోరు తెరిచి నువ్వు చెప్తున్నావు, నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. కడుపులో పాతాళపు సుడిగుండాలు, పాతాళపు సుడిగుండాలు మొత్తం దురాత్మలి పిండేస్తున్నాయి. దురాత్మలి పిండేస్తున్నాయి. చెప్పు, యేసుక్రీస్తు ఎవరు? ఎవరైనా నీకు తెలుసా? యేసుక్రీస్తు ఎవరో నీకు తెలుసా? దేవుడు. ఏ దేవుడు? సకల ప్రజలకు దేవుడు, సర్వ ప్రజలకు దేవుడు ఆయనే. ఆయనే. అవునా కదా? గట్టిగా చప్పలు కొట్టండి. సైతానుకు ప్రతి అపవిత్రాత్మకు తెలుసు, సర్వ జనులకు దేవుడు ఆయనే. ఆయనే నజరేటువంటి యేసుక్రీస్తు ప్రభువా. ఈ బిడ్డ యేసయ్యకు సేవ చేయడం నీకు ఇష్టం లేదా? నీకు ఇష్టం లేదా? ఏం చేద్దాం అనుకుంటున్నావు? 9 సంవత్సరాల నుంచి ఇంకేం సమస్యలు పుట్టిస్తున్నావు చెప్పు. ఆరోగ్య సమస్యలు ఏం పుట్టిస్తున్నావు? ఈ బిడ్డకు తలనొప్పి కలిగించే నువ్వేనా? నువ్వేనా? ఇంట్లో అందరి చేత తిట్లు తినేలాగా చేసిన నువ్వేనా? నువ్వే. ఇంకేం చేస్తున్నావు? ఈమె చనిపోవాలని నువ్వు చూస్తున్నావు. ఈమె చనిపోవాలని అప్పుడప్పుడు ఆలోచనలు పెట్టేది నువ్వేనా? ఎందుకు? ఈమె నీ బలిపీఠాన్ని పడగొడుతుంది. ఈమె సేవ చేయడం నీకు ఇష్టం లేదు. ఎలా చంపాలనుకుంటున్నావు? ఈ బిడ్డ ఎలా చంపాలనుకుంటున్నావు? అందరితో తిట్లు తినిపించి అవమానాల్లో తీసుకెళ్ళి చంపాలనుకుంటున్నావు. అవమానం తీసుకెళ్ళి ఆమె సూసైడ్ చేసుకోవాలని చేయాలని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు చేయలేకపోతున్నావు. ఎవరు నిన్ను ఆపేది? ఎవరు? యేసు ఆపుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా బోలో యేసుక్రీస్తు మహారాజుకే, బోలో యేసుక్రీస్తు మహారాజుకే, బోలో యేసుక్రీస్తు మహారాజుకే. ఎస్. నా పక్కన ఎవరున్నారు? నా పక్కన నీకెవరు కనబడుతున్నారు? జీసస్ కనబడుతున్నాడంట. గట్టిగా చప్పళ్ళు కొట్టి జీసస్ కు మహిమ చెల్లించండి. ఆయన రాజాది రాజు, ఆయన ప్రభువుల ప్రభు, ఆయన సర్వ జనులకు దేవుడు. ఆయనే. సైతాను కూడా దేవుడు ఎవరు? ఆయనే. మంత్రగాలకు దేవుడు ఎవరు? ఆయనే. లోకంలో ఉన్నటువంటి దేవతలకు దేవుళ్లకు దేవుడు ఎవరు? ఆయనే. ఎస్ ఎస్. ఇంకా నీ టైం అయిపోయింది. ఈ బిడ్డ సేవ చేయకుండా ఎలా ఆపుతున్నావు? ఎలా ఆపుతున్నావు? సేవ చేయకుండా ఏ ఆటంకాలు కలిగిస్తున్నావు? చెప్పా.
ఏ ఆటంకాలు కలిగిస్తున్నావు? ఇక నీ టైం అయిపోయింది. నువ్వు బయటకు వచ్చేస్తున్నావు. నువ్వు ఎవరివి? ఈ కుటుంబంలో తిష్ట వేసుకున్న దురాత్మవి. ఇంటి ఎస్ బయట నీ టైం అయిపోయింది. నువ్వు బయటకు వచ్చేస్తున్నావు. నోటి ద్వారా మొత్తం వాంతి రూపంలో బయటకు వచ్చేస్తున్నా. ఎస్ పాతాళపు సుడిగుండాలు నేను యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. సుడిగుండాలు, పాతాళపు సుడిగుండాలు కడుపులో తిప్పేస్తుండగా నువ్వు ఎవరైనా సరే జీవంగల దేవుడైన యేసు క్రీస్తు నామములో నేను ఆజ్ఞ జారీ చేస్తున్నాను. ఈ బిడ్డలో నుంచి నువ్వు బయటకు వచ్చేస్తున్నా. ఏమనిపిస్తుంది నీకు? ఏమనిపిస్తుంది? వెళ్ళిపోతావా? ఎందుకు ఉండాలనిపించడం లేదా? నీకు ఉండాలనిపించడం లేదా? ఎందుకు? ఏమనిపిస్తుంది నీకు? నీకు ఉండాలనిపించడం లేదా? ఏమనిపిస్తుంది? వెళ్ళిపోతావా లేదా? యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో బయటకు వచ్చేస్తున్నా. ఇక అరుస్తూ బయటకు వచ్చేస్తున్నావు. అగరా ఫాస్ట్గా మొత్తం పెట్టబెడ సర్దుకొని బయటకు వచ్చేస్తున్నా. వాంతి రూపంలో యేసుక్రీస్తు నామములో, యేసు నామములో మా పాప స్వీటీని తీసుకురండి. ఇప్పుడు స్వీటీ ఆజ్ఞాపిస్తుంది. యేసుక్రీస్తు నామములో చిన్నపిల్ల ఆజ్ఞాపించినా సరే యేసుక్రీస్తు నామములో బయటికి రావాల్సిందే. యేసు నామములో శక్తి ఉంది, బలం ఉంది. అందరు చెప్పండి, యేసుక్రీస్తు నామములో. చెప్పండి గట్టిగా, యేసుక్రీస్తు నామములో బయటికి రా. అమ్మ మీరంతా పప్పు తిన్నట్టుగా ఉన్నారు. సైతాన్ని భయపట్టుగా ఉన్నారు. చెప్పండి, యేసుక్రీస్తు నామములో బయటికి రా. చెప్పండి, బయటికి రా. సైతానా బయటకు వచ్చేస్తున్నా. ఇక బయటికి రా, నీ టైం అయిపోయింది. ఇక సుడిగుండాలు, పాతాళ సుడిగుండాలు మొత్తం ఇక చూడండి బయటికి విడిచేసి వెళ్ళిపోతుంది. సాష్టాంగ పడి విడిచేసి వెళ్ళిపోతుంది. ఈ బిడ్డను పీడిస్తున్న దురాత్మలు విడిచేసి వెళ్ళిపోతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టి, గట్టిగా జోషుగా చప్పట్లు కొట్టి ఉత్సహించి గట్టిగా చెప్పండి, హల్లెలూయా. సే హల్లెలూయా, సే హల్లెలూయా. ఇప్పుడు లేపండి, అమ్మని లేపండి. అమ్మాయిని లేపండి. లేవండి అమ్మ. లేచి ఒకసారి నడిచి ఒకసారి చెక్ చేసుకోండి అమ్మా. మీ వాళ్ళంతా ఫ్రీ అయిపోతుంది. ఒకసారి ఇలా నడిచి చెక్ చేసుకోండి. నడిచి విశ్వాసంతో చెక్ చేసుకోండి. ఈ బిడ్డ ఒంట్లో ఉన్నటువంటి మంత్ర శక్తులన్నీ కూడా కాలిపోయినాయి. సర్పద్రాత్మలు ఇంకోసారి నడిచి చెక్ చేసుకోండి అమ్మా. ఓ రబబబబ షకజీ రేకేకే షకజూ రబనదరజీ. గట్టిగా చప్పళ్ళు కొట్టండి. మీకు కూడా విడుదల కలుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు యేసుక్రీస్తు నామములో. చెప్పండమ్మా, ఇప్పుడు ఎలా ఉందమ్మా? మీకు ఫ్రీగా ఉంది. ఇదివరకు ఇప్పటికి ఏం తేడా ఉందమ్మా? ఇదివరకు ఎలా ఉండేది మీ తల? ఇదివరకు ఎలా ఉండేది మీ ఒళ్ళు? ఒంట్లో కానీ మైండ్లో కానీ ఎలా ఉండేదమ్మా? ఇదివరకు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇదివరకు ఒళ్ళంతా బారుగా ఉండేది. ఇప్పుడు మీలో నుంచి ఏదో వెళ్ళిపోయినట్టు మీకు అనిపించిందమ్మా? ఏదో వెళ్ళిపోయినట్టు అనిపించి ఇప్పుడు మీ ఒళ్ళంతా ఎలా ఉంది? ఫ్రీగా ఉంది. మీ తలనొప్పి ఉందా? ఒకసారి చెక్ చేసుకోండి. తలనొప్పి లేదు, ఒళ్ళంతా ఫ్రీగా ఉంది. ఈ ఒంట్లో ఉన్న దురాత్మ విడిచేసి వెళ్ళిపోయింది. గట్టిగా చప్పళ్ళు కొట్టి బోలో యేసుక్రీస్తు మహారాజుకి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి. రాబోయే రోజుల్లో పరిశుద్ధాత్మ మిమ్మల్ని బలంగా సేవలో వాడుకోబోతున్నాడు. గాడ్ బ్లెస్. I receive అని చెప్పండి. గాడ్ బ్లెస్.